మెగాస్టార్ చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్ అంత ఈజీగా లేదా? తన రెమ్యూనరేషనే ఇప్పుడు తన మూవీకి పెద్ద డ్రాబ్యాక్గా మారిందా? ఖైదీ నెంబర్ 150, సైరా, వాల్తేరు వీరయ్య ఇలా 5 3 హిట్లు ఒక యావరేజ్ మూవీ. అయినా మెగాస్టార్ మూవీలకు బడ్జెట్ కష్టాలు తప్పట్లేదా? అసలు రీజన్ ఏంటి? టేక్ ఏ లుక్. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో తనకి 1 కంటెంట్ కష్టాలు, 2 రెమ్యూనరేషన్ పరేషాన్లు పెరిగాయి. వశిష్ఠ మేకింగ్ లో చిరు చేస్తున్న పాన్ ఇండియా సోషియో ఫ్యాంటసీ మూవీకి కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యేలా ఉన్నాయట. సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ 5 సినిమాలు చేస్తే అందులో 3 హిట్లే. ఖైదీ నెంబర్ 150 హిట్ అయింది, కానీ లాభాల బాటలోనే వెళ్లలేదట. కొన్ని ఏరియాల్లో సాలిడ్ కలెక్షన్స్ లేకపోవడం ఒకెత్తైతే, మార్కెట్ కి మించి పెట్టుబడి పెట్టడం లాస్ కి మరో కారణం. ఖైదీ నెంబర్ 150 కనీసం హిట్ అయినా వసూళ్ల దగ్గర ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. సైరా అయితే చిరు మార్కెట్ కి మించి ఖర్చు పెట్టడం వల్లే ఎంత మంచి టాక్ వచ్చినా వసూళ్ల వరదే లేక ఇది కూడా అతి కష్టం మీద గట్టెక్కాల్సి వచ్చింది. ఇక RRR తో చరణ్ కి వచ్చిన పేరునే టార్గెట్ చేసుకుని ఆచార్య వచ్చింది. ఇందులో చెర్రీది గెస్ట్ రోలే అయినా లెంత్ పెంచారు. ఫలితం కథ మారి, పాత్రల బ్యాలెన్స్ పోయి, పెట్టుబడి కూడా భారీగా పెరిగి టాక్ వీక్ అవ్వటం, భారీ నష్టాలు రావటం జరిగిపోయింది. నిజానికి చిరు ఎంత మెగాస్టార్ అయినా ప్రతి హీరోకి మార్కెట్ పెరగటం తగ్గడం హిట్ల పరంగా మారుతుంటుంది. ఆ లెక్కన రెమ్యునరేషన్ కూడా మారుతుంది. కానీ చిరు 50 నుంచి 60 కోట్లు తీసుకోవటం, మిగతా స్టార్ కాస్ట్ కి మరో 10 కోట్లు, మొత్తంగా పారితోషికాలకే 70 కోట్లు, మిగతా ఖర్చులు కలుపుకొని తన ప్రతి మూవీకి 100 నుంచి 140 కోట్ల వరకు ఖర్చవుతోందట. ఇంత పెట్టుబడి రాబడిగా మారాలంటే తన మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. కనీసం వారం రోజులు వసూళ్ల వరద రావాలి. అది జరక్కే టాక్ బాగున్నా గాడ్ ఫాదర్ గాడి తప్పాడు. ప్రెజెంట్ సౌత్ నుంచి నార్త్ వరకు ఎక్కడా కూడా ఒకప్పటిలా ఓటీటీ రైట్స్ ముందే కొనట్లేదు. ఏదో అద్భుతహ అనిపిస్తే తప్ప రిలీజ్ కి ముందే రైట్స్ తీసుకోవట్లేదు ఓటీటీ ప్లాట్ఫామ్స్. శాటిలైట్ రైట్స్ కూడా భారీగా పడిపోయాయి. దీంతో అదనపు ఆదాయం తగ్గుతుండటం కూడా సినిమాలకు మైనస్ అవుతోంది. ఇలాంటప్పుడే బడ్జెట్ కూడా బ్యాలెన్స్ లో ఉండాలి, కానీ అదే జరగట్లేదు. అలానే చిరు సినిమాలకు లాభాలు రావా అంటే వాల్తేరు వీరయ్య ఆ కామెంట్స్ కి బ్రేక్ వేశాడు. వాల్తేరు వీరయ్య హిట్ అయిన ప్రాఫిట్స్ ఓ మాదిరిగా రావటానికి కారణం ఇటు చిరు పారితోషికం, అటు రవితేజ అండ్ కో పారితోషికాలే 100 కోట్లకు చేరాయట. మేకింగ్ కి 50 కోట్లు, మొత్తంగా ఆ మధ్య డిజిటల్ రైట్స్ వల్ల లాభాలొచ్చాయి, లేదంటే సీన్ మరోలా ఉండేదంటున్నారు. ఏదేమైనా శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ రైట్స్ కి డిమాండ్ తగ్గుతున్న వేళ హీరోల రెమ్యునరేషన్ ఇలా కొండంత ఉంటే సినిమా ఎంత బాగున్నా పెట్టిన పెట్టుబడి రావడమే కష్టమవుతుందనే కామెంట్లు పేలుతున్నాయి. ఒకవేళ టాక్ షాక్ ఇస్తే మాత్రం నిర్మాత నిండా మునగాల్సిందేనన్న కామెంట్లు పేలాయి.